భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం ముత్యాలమ్మ నగర్లో నూతన లైబ్రరీ బిల్డింగ్ నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ ఐటీఐ కాలేజీ గ్రౌండ్లో సుమారు ₹1 కోటి అంచనా వ్యయంతో లైబ్రరీ బిల్డింగ్ పనులకు శంకుస్థాపన చేశారు. తెలంగాణ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పోషం నరసింహారావు, ఎంపీపీ కారం విజయ్ కుమారి, అన్నదేవర వెంకటాచారి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. మనుగూరులో గ్రంథాలయం లేక విద్యార్థులకి చాలా మందికి ఇబ్బంది అవుతా ఉంది. మరి జ్ఞానానికి నిలయమైనటువంటి గ్రంథాలయాలు లేకపోతే ఏజెన్సీ ప్రాంతం కాబట్టి ఆ ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని గతంలో మనకి గ్రంథాలయం ఉన్నప్పటికీ కూడా అది బాగా పాడుబడిపోయి శిథిలావస్థలో ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ ఎవరు కూడా వెళ్ళి చదివేటువంటి పరిస్థితి లేదు పిల్లలు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా ₹1.5 కోటి పెట్టి ప్రత్యేకంగా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. దానికి టెండర్ ప్రక్రియ కూడా పూర్తయిపోయింది. దాన్ని ఇక్కడ మనం ముత్యాలమ్మ నగర్ కు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ పరిధిలో ఐటీ కాలేజ్ ఉంది కాబట్టి ఐటీ కాలేజ్ పరిధిలో పెడితే ఇక్కడ విద్యార్థులకు ఉపయోగపడ్డట్టుంటది. అదేవిధంగా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే మనుగూరు అంతా కూడా ఇటువైపు రైల్వే స్టేషన్ వరకు మరి టౌన్ అంతా కూడా అభివృద్ధి చెందుతా ఉంది కాబట్టి ఈ ఏరియాలో ఉంటే బాగుంటుందనే దృష్టిలో పెట్టుకుని దాన్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఐటీ కాలేజీకి సంబంధించినటువంటి స్థలం ఏదైతే ఉందో ఇది 6 ఎకరాల స్థలం. ఇది దీంట్లో 1 ఎకరాన్ని తీసుకొని, ఎందుకంటే పిల్లలకి మంచి ఆహ్లాదకరంగా ఉండాలి కాబట్టి దాని గార్డెన్ కూడా డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనతో 1 ఎకరం స్థలంలో ఈ గ్రంథాలయాన్ని నిర్మాణం చేస్తా ఉన్నాం. ఈ నిర్మాణం చేసినటువంటి ఈ గ్రంథాలయాన్ని మంజూరు చేసినటువంటి మరి ముఖ్యమంత్రి గౌరవనీయులు